ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని గొత్తికోయల పల్లె సీతారాంపురం ఆర్ఎండ్బి రోడ్డు సౌకర్యానికి దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఆ గ్రామానికి చెందిన మడవి ఇడిమమ్మకు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబీకుల సమాచారంతో లక్ష్మీదేవిపల్లి 108 పైలట్ ఉపేందర్, ఈఎంటీ గుగులోతు రాధా గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఊరికి ముందున్న ఓ వాగు వద్ద వాహనం నిలిచిపోయింది. స్థానికుల సహాయంతో సెల్ ఫోన్ లైట్ల సహాయంతో ఈఎంటీ కాలినడకన గర్భిణీ ఇంటికి చేరుకుంది. ఆ ఊళ్ళో కనీసం విద్యుత్ సౌకర్యం లేదు. మరోవైపు ఇడిమమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను ద్విచక్ర వాహనంపై 108 వద్దకు తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అప్పటికే పురిటి బిడ్డ తల కొంచెం బయటకు వచ్చింది. ఇది గమనించిన ఈఎంటీ ముందుకు తీసుకెళ్లటం ప్రమాదకరమని భావించింది. ఊళ్ళోనే కాన్పు చేసేందుకు వాహన సిబ్బంది సిద్ధమయ్యారు. వెంటనే ఏరియా వైద్య నిపుణులు డాక్టర్ గోపీచంద్ను ఫోన్లో సంప్రదించారు. ఆయన సలహాలు సూచనలతో ఫోన్ వెలుతురులోనే కాన్పు చేయటం 2 కిలోలకు పైగా బరువున్న 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం తెల్లారిన తర్వాత తల్లి బిడ్డలను పాల్వంచ పిహెచ్సిలో చేర్పించారు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. సిగ్నల్ సైతం సరిగా లేని పరిస్థితుల్లో ఊరి బయటకు వచ్చి వైద్యుడి సలహాలు తీసుకుని అత్యవసర సేవలందించిన 108 సిబ్బందిని గ్రామస్తులు, వైద్యాధికారులు అభినందించారు. నా పేరు అజ్మీరాదేవి అండి. సిఎస్సి పాల్వంచ హాస్పిటల్ కాన్పుల వార్డుకి ఇన్ఛార్జ్. ఇక్కడ సోడ ఇడిమమ్మ సీతారాంపురం నుంచి తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మార్గం మధ్యలో నార్మల్ డెలివరీ అయ్యారు. తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత తల్లికి బిడ్డలకి మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాము. ఇక్కడ ఈ పాల్వంచ చుట్టుపక్కల మారుమూల ప్రాంతం నుంచి వస్తున్న బాలింతలందరికీ, కడుపుతో ఉన్న వాళ్ళకి, మదర్స్ అందరికీ మేము ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మేము కల్పిస్తున్నాము. కాబట్టి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయం కానీ మేము అన్నీ సమకూరుస్తున్నాము, అన్నీ చూసుకుంటాము. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.